ఎడ్డెం అంటే తెడ్డెం అంటాడు అని ఒక నానుడి ఉంది కదా, దీని అర్థం ఏంటో తెలియజేస్తారా? లోకంలో కొన్ని జాతీయాలు భాషని చక్కగా జీవత్వంతో నిలబెడతాయి, కమ్మగా వాసన గొలిపేటువంటి అగరబత్తిలాగా గుబాలిస్తూ ఉంటాయి. జాతీయాల ప్రయోగం చేస్తేనే భాష నిలబడుతుంది. ఎడ్డెం అంటే తెడ్డెం. ఎడ్డెం అనే పదానికి అర్థం ఏంటంటే వంకర అని అర్థం. అంటే లోకంలో అటు భార్యాభర్తలు కానివ్వండి, లేకపోతే వ్యక్తులు కానివ్వండి, వీళ్ళు ఎడ్డెం అంటే తెడ్డెం. ఈయన బాగుంది అంటాడు, ఆవిడ బాగలేదు అంటుంది. ఈయన వంకరగా ఉంది అంటాడు, అది వంకరేంటి, అది బ్రహ్మాండంగా ఉంది అంటాడు. అంటే ఏది చెప్తున్నా సరే దానికి వ్యతిరేకంగా చెప్పడం. ఎందుకని? ఊరిమి గల దినములలో నేరములన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమి గల దినములలో, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉన్నటువంటి రోజుల్లో నేరములెన్నడును కలుగ నేరవు. వాడు ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే ఆమె ఎన్ని తప్పులు చేసినా యువతల వాడికి ఏమీ అది తప్పు అనిపించదు. మరి కూరిమి విరసంబైనను, ఇద్దరి మధ్య ప్రేమ అనేటువంటి పదార్థం పక్కకి తప్పుకుంటే చిన్న పని చేసిన నేరములే తోచుచుండు. అలా కదిలితే ఏంటి అలా కదులుతావు, అలా చూస్తే ఏంటి అలా చూస్తావు. ఎడ్డెం అంటే తెడ్డం. ఇది బాగుందే, ఏం బాగుంది, ఇది బాగలేదు, బ్రహ్మాండంగా ఉంది. ఎడ్డెం అంటే తెడ్డం. ఇది రకరకాలుగా జీవన గతిలో చాలామంది వాడేటువంటి పదం. ఎడ్డెం అంటే తెడ్డెంలాగా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి వాళ్ళం కూడా ఎదుటి వాళ్ళు ఏ అర్థంలో అన్నారో గ్రహిస్తూ జీవన నౌకని చక్కగా ఈ సంసారం అనే సముద్రంలో ఎడ్డెం తెడ్డెం వ్యవహారాల జోలికి పోకుండా సుఖంగా నడుపుకొనేదరు గాక.